తెలుగు వాళ్ళందరూ వచ్చిన దానికి చాలా థ్యాంక్ యూ అండి. మళ్ళా మీరు ఇట్లా మా కన్నడ సినిమాని అందరూ బాగా చూడాలి. మళ్ళా మేము కూడా మీ సినిమాలు చూస్తాము. ఎప్పుడు కూడా మాకు మాత్రం కాదు, మీ కూడా మా దగ్గర చేయాలి, మేము మీ దగ్గర చేయాలి. అట్లా ఎప్పుడూ ఉండాలి. మళ్ళా మలయాళం నాకు రాదు. ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಅಡಿಪೋಳಿ ಅಲ್ಲ ಇರಿ ಹೇಳ್ತೀನಿ ಒಂದು ನನಗೆ ನಾನು ಫ್ರೆಂಡ್ಸ್ ಇದ್ರು ಇಬ್ರು ಒಂದೆರಡು ವರ್ಡ್ ಬರ್ತಿತ್ತು, ಅದು ಮರ್ತೋಗಿದೆ. ಪ್ಲೀಸ್ ಮಲಯಾಳಿ ಅವ್ರಿಗೆಲ್ಲ ಖಂಡಿತ ನಿಮ್ಮ ಸಿನಿಮಾಲಿ ನಮ್ಮ ಸಿನಿಮಾಲಿ ನಾವು ನೀವು ಮಾಡೋಣ. ಮುಂದೆ ಇದೇ ಥರ ನೀವು ನಮ್ಮಲ್ಲಿ ನಾವು ನಿಮ್ಮಲ್ಲಿ ಸಿನಿಮా ಮಾಡೋ ಥರ ಇರಲಿ, ఇదే ತರ ನಮ್ಮ టీం ಚೆನ್ನಾಗಿర్ಲಿ ಅಂತ మలయాళీ ಅವ್ರಿಗೆ. తెలుగు నాకు చాలా బాగా తెలుగు వస్తుందండి. నేను చిన్నప్పటి నుంచి చాలా అలవాటు చేసుకున్నాను. అట్లా మీరు కూడా మా సినిమాలు చేయాలి. మేము కూడా మా కన్నడ ఆర్టిస్ట్ కూడా మీ దగ్గర వచ్చి చేస్తూ ఉన్నారు. దానికి చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ వచ్చిన దానికి మీకు థ్యాంక్స్ చెప్తానండి. ఇప్పుడే ఎప్పుడూ వస్తూనే ఉండండి. ప్రాపర్ కన్నడ సినిమా, ఇది ప్రాపర్ కన్నడ టైటిల్ అని చెప్పన్నారు కదండి. అవును. సో ఇది వేరే లాంగ్వేజ్ ఆడియన్స్ కి, కుడ్ బి తెలుగు ఆర్ తమిళ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే యూఎస్పీ ఎలిమెంట్స్ ఏంటి దీనికి? అందరూ ఊర్లో ఒక పెద్ద మనిషి ఏమి తప్పు చూసుకున్నపోతే ఏం జరుగుతుంది విలేజ్లో, అది అందరూ ఊర్లో జరిగే స్టోరీని అందరూ ఊరుకు అందరి భాషకు కనెక్ట్ చేసుకోవచ్చు. తెలుసా, ఇది మా కన్నడకి మీ తెలుగు మలయాళం వేరే వేరే ఏం లేదు, అన్ని భాషకు కనెక్ట్ చేసుకునే స్టోరీ దీంట్లో ఉంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ స్టోరీ మీరు చూసినప్పుడు ఇది మా ఊర్లో నడుస్తూ ఉంది, మా ప్లేస్లో నడుస్తూ ఉంది, మా పక్కింట్లో ఉంది, మా ఎదురింట్లో ఉంది, అన్నీ తెలుస్తుంది. ఇది వాళ్ళకి వీళ్ళకైనా వేరే లేదు. అన్ని భాష వాళ్ళు చూస్తే అన్ని ప్రాబ్లమ్స్, ఇది అన్ని ఇంట్లో అన్ని విలేజ్లో జరిగే ప్రాబ్లమ్స్ మా స్టోరీ. అన్ని అందరికీ కనెక్ట్ అవుతుంది. హాయ్ పుష్ప మ్యామ్. హాయ్ యష్ గారు ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. కేజీఎఫ్, టాక్సిక్ లాంటి సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు గూగ్లీ, మాస్టర్ పీస్ ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైనర్స్, లవ్ సినిమాలు తీశారు ఎక్కువ. సో మీకు యష్ గారిని ఎలాంటి సినిమాలు చూడటం ఇష్టం? ఇప్పుడున్న పాన్ ఇండియా సినిమాలా, ఒకప్పుడు ప్రాపర్ కన్నడ సినిమాలా? లేదు, అన్ని భాషలు చేశాడు కదా వాడు. అంటే ఎలాంటి సినిమాలు, ఆ టైప్ కమర్షియల్ అన్ని ఉంది, అందరూ అన్ని ఉంటుంది. నాకు ఇప్పుడు వాడిని ఎప్పుడు స్టైలిష్గా చూసేకి ఇష్టపడతాను. వాడు అట్లా చేయడు. వాడు అంటాడు, అట్లా చేస్తే ఎవరు చూస్తారమ్మా, నీకోసం సినిమా చేయాలన్నా నేను అంటాను. అంతే. వాడు చాలా బాగా కనిపించాలి, అందంగా ఉండాలి, మళ్ళా డ్రెస్సింగ్ సెన్స్ బాగుండాలి, మాస్గా ఉండకూడదు అని చెప్తాను. వాడికి అది ఇష్టం లేదు కదా, మాస్గా చేస్తాడు. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయాను నేను కూడా. మీరు ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే యష్ గారితో ఎలాంటి సినిమా తీయాలనుకుంటారు? నేను చేయను వాడిని. చేయాలంటే వాడికి చాలా డబ్బులు ఉంది, వాడే చేసుకుంటాడు. వేరే వాళ్ళకి చేస్తాం. అన్నం ఉండే వాళ్ళకి వడ్డించకూడదు, వేరే వాళ్ళకి వడ్డించాలి. అప్పుడే కదా వాల్యూ. అన్నం ఉండే వాళ్ళకి అన్నం ఇస్తే దాని వాల్యూ తెలీదు. అన్నం లేకుండే వాళ్ళకి ఇవ్వాలి కదండి. థ్యాంక్ యూ కదా. కరెక్టా చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ కదండి. కడుపు నిండిన వాళ్ళకి బోర్డుదలికి ఆయిల్ అన్ని ఈగూడదని మా అవ్వ చెప్తా ఉండేది. అది వేస్ట్ అయిపోతుంది. వాడికే వాడి దగ్గర డబ్బులు ఉంది, నేము ఉంది, అందరూ డబ్బులు ఇస్తారు, వేరే వాళ్ళు చేసుకుంటారు లేండి. మేము మా వాళ్ళు ఇంకా మీ వాళ్ళు కొత్త వాళ్ళకి చేస్తాం, మేము అందరూ చేస్తాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రొడక్షన్ మ్యామ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రొడక్షన్. ఓ థ్యాంక్ యూ. మీరు కూడా మేము అందరికీ, మా కన్నడ వాళ్ళు మీ వాళ్ళు కాదండి, మీరు మా వాళ్ళకి ఇవ్వండి, మేము మీకు ఇస్తాం, అట్లా అందరూ చేస్తాం రండి. పుష్ప మ్యామ్, మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అవునండి, మా కూతురు ఇచ్చామండి ఆంధ్రకి, సంబంధం చేసాం కదా. నేను చిన్నప్పటి నుంచి తెలుగు బాగానే మాట్లాడతాను. మా పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అందరూ హాసన్లో చాలా మాట్లాడుతుండింది. చిన్నప్పుడు 2 భాషలు బాగానే వచ్చేసింది నాకు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కల్చర్ పెరగడం వల్ల వేరే లాంగ్వేజెస్ లో డబ్ అవుతున్నాయి. మీకు తెలుగు బాగా వచ్చు కాబట్టి మీరు తెలుగు సినిమాలు చూసేవాళ్ళ, చూస్తే ఎక్కువగా ఎవరి చూసేవాళ్ళు, తెలుగులో ఎవరి? నేను అన్ని సినిమాలు చూస్తాను, ఇప్పుడు చూస్తాను, అన్ని వంట చూస్తాను, అన్ని విషయాలు తెలుసుకుంటాను. తప్పు కాదు కదండి, అన్ని చూడవచ్చు కదా. ఇప్పుడు అన్ని యాంకర్స్ చూస్తాము, అన్ని వంటోళ్ళు చూస్తాము, అన్ని చూస్తాము. ఇప్పుడు కూడా అన్ని సంస్కారాలు అన్ని నేర్చుకుంటే మంచిది కదా. సంప్రదాయాలు ఏ భాష అయితే కూడా మాకు కావాలి కదండి, అది నేర్చుకుంటాం, తప్పేం కదా. ఇప్పుడు కూడా భాషలో ముందుగా థియేటర్లో పోయి చూస్తూ ఉంటే ఇప్పుడు యూట్యూబ్లో చూస్తాం, అంతే వ్యత్యాసం, అంతే కదండి. హలో అండి, టీజర్ చాలా రియలిస్టిక్ గా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా క్లాసిక్ గా కూడా ఉంది. రస్టిక్ రూరల్ సబ్జెక్ట్ అయినా కూడా, సో ఆ క్లాస్ కనిపిస్తుంది. ఐ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ ఎ బిగ్ హిట్. థ్యాంక్ యూ.
ಮಾತಾಡ್ತಾ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ ಅಣ್ಣವ್ರ ಫ್ಯಾಮಿಲಿಯಿಂದ ನನಗೆ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಬಂತು, ಅಣ್ಣವ್ರ ಫ್ಯಾನ್ ಅಂತ ಹೇಳಿದ್ರಿ. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಶಿವಣ್ಣ ಅವ್ರಿಗೆ ಏನಾದ್ರೂ ಪ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡುವಂತ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದ್ರೆ ಮಾಡ್ತೀರಾ ಅಂತ? ಖಂಡಿತ ಮಾಡ್ತೀವಿ. ಶಿವಣ್ಣವ್ರಿಗೆ ಮಾಡ್ತೀವಿ, ಎಲ್ರಿ ಎಷ್ಟೋ ಮಾಡ್ತೀವಿ. ಬಟ್ ಬಜೆಟ್ ಜಾಸ್ತಿ ಅಲ್ರಿ, 5 ಭಾಷೆ ಯಾರಿಗೆ ಮಾಡ್ತಾರೆ ಹಂಗೆ. ಶಿವಣ್ಣವ್ರಿಗೆ ಅದನ್ನೇ ಹೇಳಿದ್ದು, ಮಾಡ್ತಾರ ಬಿಡಿ, ಬೇರೆಯವ್ರ ದುಡ್ಡು ಹಾಕೋರು ರೆಡಿ ಇದಾರಲ್ಲ ಪಾಪ, ಮಾಡ್ಲಿ. ರಾಜು ಸರ್, ಇಲ್ಲಿ ಅನುಶ್ರೀ ಟೀಸರ್ ನೋಡಿದ್ವಿ. ಟೀಸರ್ ಅಲ್ಲಿ ಪೃಥ್ವಿ ಅವ್ರದ್ದು ಅಂದ್ರೆ ಒಂದು ಗ್ರಾಮದಲ್ಲಿ ನಡೆಯುವಂತ ಹೋರಾಟ ಇರಬಹುದು, ಅಲ್ಲಿ ಏನೋ ಸಮಸ್ಯೆಗಿರಬಹುದು. ಬಟ್ ಪೋಸ್ಟರ್ ಅಲ್ಲಿ ಎತ್ತುಗಳ ನಡುವೆ ಇರೋಂತ ಒಂದು ಪೋಸ್ಟರ್ ಇದೆ. ನಾವು ಕರಾವಳಿ ಭಾಗದ ಸಿನಿಮಾಗಳನ್ನೆಲ್ಲ ನೋಡಿದಾಗ ಈ ತರ ಪೋಸ್ಟರ್ಗಳನ್ನ ನೋಡಿದೀವಿ, ಕೋಣ ಹಿಡ್ಕೊಂಡಿರೋದು, ಕೋಣ ಸಿನಿಮಾದು ಅಥವಾ ಕಾಂತಾರ ಸಿನಿಮಾದು ಸಿಮಿಲಾರಿಟಿ. ಟೀಸರ್ಗೂ ಈ ಪೋಸ್ಟರ್ಗೂ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ರಿಲೇಟೆಡ್ ಇರಬಹುದಾ? ಇಲ್ಲ ಮೇಡಮ್, ಎಲ್ಲ ಊರಲ್ಲೂ ಎತ್ತುಗಳು ಇರುತ್ತೆ, ಎಲ್ಲ ಊರಲ್ಲೂ ಹಸುಗಳು ಇರುತ್ತೆ. ಸೊ ನಮ್ದು ಕೋಣ ಇಲ್ಲ ಮೇಡಮ್. ಮಂಗಳೂರು ಕರಾವಳಿ ಬೇರೆ ಮೇಡಮ್. ಬಿಕಾಸ್ ಆಫ್ ನಮ್ದು ಒಂದು ಊರು ಅಂದಾಗ ಊರಲ್ಲಿ ಎಲ್ಲಾರ ಮನೆಯಲ್ಲೂ ಎತ್ತುಗಳನ್ನ ಸಾಕಿರ್ತಾರೆ, ಎತ್ತಿನ ಗಾಡಿ ಇದ್ದೇ ಇರುತ್ತೆ. ಸೊ ಆ ಒಂದು ನಿಟ್ಟಲ್ಲೇ ನಾನು ಇದನ್ನ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಮೇಡಮ್. ಇಲ್ಲ ಮೇಡಮ್, ಅದು ನೆಕ್ಸ್ಟ್ ಟ್ರೈಲರ್ ಅಲ್ಲಿ ಕೊಡ್ತೀನಿ 100%. ಡೈರೆಕ್ಟರ್ ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ಕಂಟೆಂಟ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ, ಒಳ್ಳೆ ಕಂಟೆಂಟ್ ಮೊದಲ ಸಿನಿಮಾಗೆ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಸೊ ಗಡಿ ಭಾಗ ಅಂತ ಬಂದಾಗ, ಅದು ಕೂಡ ಚಾಮರಾಜನಗರ ಅಂತ ವಿಚಾರ ಬಂದಾಗ, ಕೊತ್ತಲವಾಡಿ ಸಿನಿಮಾದ ಟೈಟಲ್ಲೇ ಅದೇ ಆಗಿರೋ ಕಾರಣ, ಸೊ ಆಲ್ಮೋಸ್ಟ್ ಆ ಭಾಗದ ಸಿನಿಮಾದ ಕತೆ ಅಂದಾಗ ಬಹುತೇಕ ಎಲ್ಲ ಜಾತಿ ವ್ಯವಸ್ಥೆ ಅಥವಾ ಒಂದು ಕ್ಲಾಸ್ ಅಂದ್ರೆ ವರ್ಗ ಸಂಘರ್ಷದ ಕತೆ ಆಗಿರುತ್ತೆ. ಸೊ ಇದರಲ್ಲೂ ಕೂಡ ಅದೇ ಇರುತ್ತಾ ಅಂತ ಸರ್. ಸಿನಿಮಾನೇ ನೋಡ್ಬಿಡೋಣ, ಎಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ನಿಮ್ಮನ್ನು ಕರೆದು ಸಿನಿಮಾನೇ ತೋರಿಸ್ತೀನಿ ಸರ್. ಆಗ ಅದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಬಿಕಾಸ್ ಅಂದ್ರೆ ಸಿನಿಮಾ ಅಂದಾಗ ಎಲ್ಲ ಅಂಶಗಳನ್ನೂ ಇಟ್ಟಿದ್ದೀವಿ. ಸೊ ಹಂಗಾಗಿ ಅದು ಇಂಥದ್ದೇ ಒಂದು ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ಅಂತ ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ. ಒಳ್ಳೇದು ಇರುತ್ತೆ, ಕೆಟ್ಟದ್ದು ಇರುತ್ತೆ. ಸೊ ಅದನ್ನ ನಾವು ಹೆಂಗೆ ಪ್ರೊಜೆಕ್ಟ್ ಮಾಡ್ತೀವಿ, ಹೆಂಗೆ ಆಡಿಯನ್ಸ್ಗೆ ತೋರಿಸ್ತೀವಿ ಅನ್ನೋದ್ರ ಮೇಲೆ ನಾನು ಒಂದು ಸಿನಿಮಾ ಮಾಡಿದ್ದೀನಿ ಸರ್. ಪುಷ್ಪಮ್ಮ, ನಿಮಗೆ ಡೈರೆಕ್ಟರ್ ಫಸ್ಟ್ ಸಿನಿಮಾ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಬಂದಾಗ 1-2 ಕತೆ ಹೇಳ್ತಾರೆ. ಅದನ್ನು ಮೀರಿ ಈ ಸಿನಿಮಾದ ಕತೆ ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಕಾರಣ ಏನಾಗಿತ್ತು ಅಂತ? ಎಲ್ಲೋ ಒಂದ್ ಕಡೆ ಮೈಸೂರು ಪ್ರಾಂತ್ಯದ ಕತೆ ಅಂದ್ರೆ, ಈಗ ಅಣ್ಣವ್ರದ್ದು ಬಿಗ್ ಫ್ಯಾನ್ ಅಂತ ಹೇಳ್ತೀರಿ, ಈ ಕಾಮನ ಬಿಲ್ಲು ಈ ತರದೆಲ್ಲ ಒಂದಷ್ಟು ಕತೆಗಳು ಹಳ್ಳಿ ಅಥವಾ ಊರು ಸಂಬಂಧಿತವಾಗಿ ಇರುತ್ತೆ. ಸೊ ಅದಕ್ಕೆ ಇಷ್ಟ ಆಯ್ತಾ ನಿಮ್ಗೆ ಅಂತ? ಇಲ್ಲ, ನಾನು ಕತೆ ಒಂದು 4-5 ತಂದಿದ್ರು, 4-5 ಕತೆ ತಂದ್ರು. ಕತೆಯಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟಿಂಗಲ್ಲಿ ಎಂಡಲ್ಲಿ ಅಂತ ಬೇಕಲ್ವಾ, ಅದಿರಲಿಲ್ಲ ಕೆಲವು ಕತೆಯಲ್ಲಿ. ಇದರಲ್ಲಿ ಫುಲ್ಲು ಪಾತ್ರಗಳಿಗೆ ಜೀವ ತುಂಬ ಥರದ್ದೆಲ್ಲ ಇತ್ತು. ಇದು ನನಗಿಷ್ಟ ಆಯ್ತು. ಇದು ಅದು ಅಂತಿಲ್ಲ, ಕಲಾವಿದರಿಗೆ, ಪ್ರೊಡ್ಯೂಸರ್ಗೆ, ಜನಕ್ಕೆ ಇಷ್ಟ ಆಗೋ ಥರ ಮಾಡಬೇಕು ಹೊರತು ನಮ್ಗೆ ಇಷ್ಟ ಆಗೋ ಥರ ಮಾಡೋದಲ್ವಲ್ಲ ಕೆಲಸ. ಸರ್, ಹೀರೋ ಗಾರು sir, teaser looks very good. Congratulations. Thank you, sir. After listening to the script, what is the research and homework done by you, sir, for this particular script? I hail from a place called Mangalore, which is like coastal part of Karnataka, and this story happens in Chamarajanagar. So there is a huge difference of dialect, the accent. So I was literally worried about that. You know, how will I pull off? But I had the director, the writer. They're actually very pro in that accent. So I had huge help from them and our associates also. So I had that doubt, you know, whether I can do it or not. But that thing was there, and else than that, I hail from a village. So every village is same. So you have all those rooted values in village. So that was not a difficult thing to pull off. Yeah. పుష్ప గారు, మేడం టీచర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఇక్కడ పర్లేదండి ఇటు. సో మీకు ప్రొడ్యూసర్ అవడానికి ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే చాలా రిస్కీ జాబ్ అంటారు కదా, ప్రొడ్యూసర్ ఫిల్మ్ అంటే 24 క్రాఫ్ట్స్ లో ఇదే రిస్క్ అంటారు కదా. ఏంటి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? రీసెంట్గా తెలుగు మూవీస్ అంటే క్రాస్ ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కి యశ్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? యశ్ గారు వచ్చే అవకాశం ఉందా? యశ్ గారు రావాలంటే వస్తారు. నేనే పిల్లలేదు, ఇంకా నేనేమైనా పని చేసి పిల్లలు కదా, ఇంకా గుడ్ అవ్వలేదు కదా. నాకు గుడ్ అయిన తర్వాత పిలుస్తాము. అంటే ప్రమోషన్స్ హెల్ప్ అవుతాయి కదా యశ్ గారు? అయ్యలేదండి. ఎట్లా అవుతుందండి? ఎందుకు అట్లా అవుతాయి? అందరి ఇంట్లో హీరో ఇంట్లో ఉండే హీరోలన్నీ గెలాలి కదా. ఆ హీరో ఇంట్లో ఉండేవాళ్ళు అందరూ మూవీ చేస్తారు కదా. ఆ హీరో ఇంట్లో ప్రొడ్యూసర్స్ ఎవరు చేశారు అన్ని మూవీ గెలాలి కదండి. అట్లా గెల్లలేదు. కంటెంట్ చూస్తారు, ఎవరు అమ్మ, ఎవరు ఇల్లు, ఎవరి ఇంట్లో స్టోరీ ఏం జరగదండి. అది నాకు అయింది అనుభవం. ఎవరింటికి ఎవరు రారు. ఇప్పుడు మీ కథల కంటెంట్ ఉంటే, మీ పనిలో బాగా స్ట్రెంత్ ఉంటే చూస్తారు. నాకు కూడా అంతే. యశమ్మ అని 3 వస్తారేమో థియేటర్కి, మళ్ళీ వచ్చేలేదు, ఎమ్మకి పని రాదు అంటారు. అదే నిజం కూడా, అది నిజం కూడా. ఎవరైనా అంతే కదండి.
అంటే మీకు ఇన్స్పిరేషన్ ఏంటి ప్రొడ్యూసర్ అవటానికి? అది నాకు ఏం లేదు, ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు. ఇంట్లో యశు చూస్తూ ఉన్నప్పుడు నాకు అందరూ దగ్గర పోయి అప్రోచ్ చేసేది, కష్టం పడేది అని చిన్నప్పుడు వాడు వచ్చినప్పుడు చూస్తూ ఉండేను కదా. అది నాకు అప్పుడే ఇన్స్పైర్ అయింది. నేను ఒకరోజు ప్రొడ్యూసర్ అయ్యి కొత్త వాళ్ళకి పని ఇవ్వాలా అని, నా దగ్గర డబ్బులు వచ్చినప్పుడు చేయాలా అని ఒక ఇన్స్పిరేషన్ అప్పుడే అయ్యింది. అది ఇప్పుడు దొరికింది, చేస్తూ ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చింది అంతే. పిల్లల్ని సెటిల్ అయ్యారు కదండి, అప్పుడు కష్టం ఉంది, దానికి చేశాను. పుష్ప గారు, టీజర్ లుక్స్ గుడ్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టీజర్ చూస్తుంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా కనిపిస్తుంది, క్వాలిటీ కనిపిస్తుంది మూవీలో. అండ్ ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి ఈ క్వాలిటీ, ఆ బడ్జెట్ చేశారా లేదంటే సబ్జెక్ట్ డిమాండ్ చేయడం బట్టి ఆ క్వాలిటీ? రెండు కావాలండి. ఇప్పుడు మీరు డబ్బులు ఉందా లేదా ఎవరు చూసేలేదు. మూవీ బాగా రావాలంటే దానికి ఏం అడుగుతుంది అది ఇయ్యాల. అది నాకు తెలిసింది, ఇయ్యాలా చేయాలా అని అది చేశాను. ఎక్స్ట్రా కూడా ఏం చేయలేదు, తక్కువ కూడా చేయలేదు. దానికి ఏం అవసరం ఉంది అది నేను మా యశిందా నేర్చుకున్నానండి. మా యశు అదంతా బాగా చేస్తూ ఉన్నాడు కదా, ఇంట్లో వాడే నాకు ఇన్స్పిరేషన్. యశు ఎట్లా మూవీకి ఏం డబ్బులు ఖర్చు పెట్టాలి, వేస్ట్ ఏం చేయకూడదు, అదంతా వాడిని నేర్చుకున్నాను యశు నుంచి. నమస్తే అమ్మా, పుష్ప మేడం. చెప్పండి. బాబు అంటే యశ్ సక్సెస్ఫుల్ హీరో అయ్యారు కదా నేషనల్ వైడ్. ఈ మూవీ మీ స్టార్టింగ్ లో స్టోరీ డిస్కషన్ కానీ లేదా ఫర్దర్ గా ఏదైనా సజెషన్ తీసుకోవడం కానీ చేశారా మీరు బాబు? లేదు చేయలేదు. నేను వాడి దగ్గర గుడ్ అనిచ్చుకోవాలా అని చేశాను, ఇంకా గుడ్ అనలేదు. ఓకే, శ్రీరాజ్ గారికి అండి, డిఓపి వెరీ ఎక్సలెంట్ అండి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఇంప్రెషన్ డిఓపి మీద పడిందండి మాకు. వెరీ గుడ్ అండి, వెరీ వెల్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ డైరెక్టర్ గారు, ఈ కథ చెప్పడానికి మోటివేషన్ ఏంటి సార్ అసలు? సార్ రెగ్యులర్గా చూసే విషయాలు. నేను ఎప్పుడు స్టోరీ రాసేటప్పుడు పీపుల్స్ని చాలా అబ్జర్వేషన్ చేస్తుంటాను. దాంట్లో ఏది స్టోరీ చేయొచ్చు, ఏది నేటివిటీలో ఉంటుందా, లేకపోతే అంటే ఒక ప్యాటర్న్ మాదిరి ఉండదు సార్. ఇంతే సార్. Hello, I'm Susija. Namaste. Malayalam media in Kerala. Madam, translate maade would. We have. I'll try, sir. Yes, sir. We have watched an amazing teaser. Very good. Thank you, sir. Thank you. My question is, when will it release in theaters? What's your idea? ಥಿಯೇಟ್ರಲ್ಲಿ ಸಿನಿಮಾನ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಏನು ಯಾವಾಗ ರಿಲೀಸ್ ಆಗ್ತಿದೆ, ಏನ್ ಐಡಿಯಾ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ರಿಲೀಸ್ ಡೇಟ್ ಬಗ್ಗೆ ಏನಾದ್ರು ಐಡಿಯಾ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಲ್ಲ సార్, అమ్మా చెప్పండి. అది కొంచెం టైం కావాలి, అది ఇంకా ఆలోచన చేయలేదు, చేసి చెప్తాము. సో దే నీడ్ లిటిల్ టైమ్ టు యా. Okay, hi ma'am, from Malayalam media itself. My question is, when you come up with PA productions, what is your actual motto? Is it collecting box office money, or you want to introduce new stars, just like you said someone introduced Yash, like that you want to introduce new people, or is it the box office numbers is what you meant? ಅಮ್ಮ ಅವ್ರು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ PA productions ನ ಉದ್ದೇಶ ಏನು? ಬಾಕ್ಸ್ ಆಫೀಸ್ ಕಲೆಕ್ಷನ್ಸ್, ಒಳ್ಳೆ ದುಡ್ಡು ಕಲೆಕ್ಟ್ ಮಾಡ್ದ, ಅಥವಾ ಯಶ್ ಸರ್ ತರ ಒಳ್ಳೊಳ್ಳೆ ಆಕ್ಟರ್ಸ್ ನ ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಲಾಂಚ್ ಮಾಡ್ದ? మీ పేరు నాకు ಕನ್ನಡದಲ್ಲೇ. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ದುಡ್ಡು ಮಾಡೋ ಉದ್ದೇಶ ಇಲ್ಲ, ಆಯ್ತಾ? ದುಡ್ಡು ಮಾಡೋ ಉದ್ದೇಶ ಇದ್ದಿದ್ರೆ ಎಷ್ಟು ಬರುವಾಗ್ಲೇನೆ ಮಾಡ್ಕೊಂಡು ಎಷ್ಟು ಸಿನಿಮಾ ಬಂದರೂ ನಾವು ಮಾಡಲಿಲ್ಲ. ಯಾಕೆ ಅಂದರೆ ಜನಕ್ಕೆ ಒಳ್ಳೆ ಸಿನಿಮಾ ಕೊಡಬೇಕು ಅನ್ನೋದು ನಮ್ಮ ಬಾಸ್ ಅವರಿಂದನೇ ಕಲ್ತಿರೋದು ನಾವು ಯಶಿಂದ. ಬಟ್ ಹಂಗಂತ ನಾವು ಎಂತೆಂಥದ್ದು ಸಿನಿಮಾ ಕೊಡಲ್ಲ, ದುಡ್ಡು ಬೇಕು, ಒಳ್ಳೆ ಸಿನಿಮಾನು ಮಾಡಬೇಕು ಅನ್ನೋ ಎರಡು ಉದ್ದೇಶನೂ ಇದೆ. ಫಸ್ಟ್ ಸಿನಿಮಾ ಜನಕ್ಕೆ ಒಳ್ಳೆ ಕತೆ ಕೊಡಬೇಕು, ಆಡಿಯನ್ಸಿಗೆ ಒಳ್ಳೆ ಇಷ್ಟಪಡೋ ಥರ ಕತೆ ಮಾಡಬೇಕು ಅಂತ, ಆಮೇಲೆ ದುಡ್ಡಿಗೆ ಹೋಗೋದು. ದುಡ್ಡು ಬೇಡ ಅಂತ ಯಾರೂ ಹೇಳಲ್ಲ, ಚೆನ್ನಾಗಿರೋ ಸಿನಿಮಾ ಮಾಡಿದರೆ ದುಡ್ಡು ತಾನಾಗೆ ಬರುತ್ತೆ ಅಂತ ನಮ್ಮ ಉದ್ದೇಶ. ಹೇಳಿ ಅನುಶ್ರೀ. She says money is important. We don't deny that we don't want money. Of course we need money. But the money should comes from good films, good content. So that's what she meant. ಅಲ್ಲಮ್ಮ, ಒಳ್ಳೆ ಸಿನಿಮಾ ಒಳ್ಳೆ ಕಂಟೆಂಟ್ ಇಂದ ದುಡ್ಡು ಬಂದ್ರೆ ನಮ್ಗೆ ಬೇಡ ಅಂತ ಹೇಳಲ್ಲ. ಮನಿ ಇಸ್ ವೆರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಸರ್ ಫಾರ್ PA ಪ್ರೊಡಕ್ಷನ್ ಆಲ್ಸೋ. ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ದುಡ್ಡು ಬರುತ್ತೆ. Yeah, if we work we get money and we should do good work. ಗುಡ್ ವರ್ಕ್ ಮಾಡಿದ್ರೆ ಮನಿ ಬರುತ್ತೆ. Yeah. Hi sir, I am my question to director sir. Yes sir. This is a rural subject.
it's a common in nowadays many film fields like Malayalam also. What is your inspiration to take a rural film, rural subject? ಸರ್ 100% ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ, ನೀವು ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡ್ಬಿಡಿ ಸರ್. ಇಲ್ಲ, ನೀವೇನು ಹೇಳಿದ್ರಿ ರೈಟ್, ಮಲಯಾಳಮಲ್ಲಿ ಒಳ್ಳೊಳ್ಳೆ ಕಂಟೆಂಟ್ ಸಿನಿಮಾಗಳು ಬರ್ತಾ ಇದೆ. ಸೊ ಅಂದರೆ ಇತ್ತೀಚೆಗೆ ಏನಾಗ್ಬಿಟ್ಟಿದೆ, ಮಲಯಾಳಮಲ್ಲಿ ಬರ್ತಾ ಇದೆ, ತಮಿಳಲ್ಲಿ ಬರ್ತಾ ಇದೆ, ತೆಲುಗಲ್ಲಿ ಬರ್ತಾ ಇದೆ, ಬರೀ ಇದನ್ನೇ ಕೇಳ್ತಾ ಇರ್ತೀವಿ. ನಮ್ಮ ಕನ್ನಡದಲ್ಲೂ ರೈಟರ್ಸ್ ಇದ್ದಾರೆ, ಅದ್ಭುತವಾದ ಕಥೆಗಳಿದೆ, ನಾವು ಆಯ್ಕೆ ಮಾಡ್ಕೋಬೇಕಷ್ಟೇ. ಬಟ್ ಆದರೆ ಈ ಸಿನಿಮಾ ನಿಮ್ಮ ಮಲಯಾಳಂ ಇಂಡಸ್ಟ್ರಿಯವ್ರಿಗೂ ಕನೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ ಸರ್, ತಮಿಳ್ ಇಂಡಸ್ಟ್ರಿಯವ್ರಿಗೂ ಕನೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ, ತೆಲುಗು ಇಂಡಸ್ಟ್ರಿಯವ್ರಿಗೂ ಕನೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ. ಹಂಗಾಗಿ ಈ ಸಿನಿಮಾ ಮಾಡಿದ್ದೀವಿ ಸರ್. ಕೊಟ್ಟಂಡಿ ಸರ್, ಯುವರ್ ಫಿಲಿಮ್ name is such a difficult to us. Garuda Gamana Vrishabha Vahana. It's a huge hit in Malayalam because many people like that film in Malayalam. Also, I think the music director also Malayali. And what is the difference between others or acting? In your acting, what's you implement this? I think this role is a villain character in this film. What's your acting method to this film? There is no particular method. If director says okay, I'm okay. If he's not okay, I'm not okay. So if you are socially, politically aware of the situations, you will get to know, you will get to play the characters. That's it. It's as simple as that. And learn the lines and react to the characters and react to the situation. That's it. Nothing more than that. Otherwise, if it is diction problem, then you have to learn. Otherwise, there is a same method. I'm not someone who is a method actor. I just go with the flow. పుష్ప మ్యామ్, లాస్ట్ క్వశ్చన్ సార్. పుష్ప మ్యామ్, ఇక్కడ అండి. అమ్మా ఇక్కడ ఇప్పుడు సాధారణంగా పేరెంట్స్ పిల్లల్ని లాంచ్ చేస్తుంటారు ఇండస్ట్రీలో. మీ అబ్బాయి ఏమో స్టార్ అయిన తర్వాత మీరు ప్రొడ్యూసర్గా లాంచ్ అవుతున్నారు. యష్ పేరెంట్స్ అనే ట్యాగ్ మీకు ఏమన్నా బర్డెన్, ప్రెజర్ అది అలాంటిది ఏమైనా ఉందండి? అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పండి. యష్ పేరెంట్స్, వాడి పేరు ಬಾಗುಂದ ಬಾಗ್ಲೇದ ಬಾಗುಂದಿ ಕನಿ ಅಂದ್ರೆ ಅಮ್ಮ ಅವರ ಹೆಸರು ನಿಮ್ಗೆ ಜಾಸ್ತಿ ಜವಾಬ್ದಾರಿ ಅಂತ ಅನ್ಸ್ತಿದ್ಯಾ, ಭಾರ ಅನ್ಸ್ತಾ ಇದ್ಯಾ ನೀವು ಮಾಡ್ತಾ ಇರೋ ಪ್ರೊಡಕ್ಷನ್ಗೆ? ఖండిత ಇಲ್ಲ, వాడు వేరే నేను వేరే కదండి. ఇప్పుడు చెప్పాను కదా, ఒక రీజన్ చెప్పాను కదా, ప్రతి ఇంట్లో వాళ్ళ జవాబారి వాళ్ళది, అది యష్ది వాళ్ళది, వాళ్ళు వేరే డబ్బులా. నా జవాబారి ఇది నాది. వాడు కూడా ఇది చేశాడు, ఏమి వాడు ప్రొడక్షన్ చేశాడు, వాడు పెద్దగా చేశాడు, వాడు ఒకేసారి పెద్దగా చేయ శక్తి ఉంది చేశాడు. నేను చిన్నగా చేశాను, నేను కూడా ఒక రోజు వాడు అట్లా చేయాలని ఒక కన్సు ఉంది అంతే. గుడ్ అమ్మ, కానీ యష్ పేరెంట్స్ అనే ట్యాగ్ మీకు అది ప్రెజర్ గా ఉందా లేకపోతే? అది ఉండే ఉంటుంది కదండి, అది వేరే కదండి, అది పేరెంట్స్ వేరే, ఇది పని కదండి, ఇది అది నేము పేరెంట్స్ అనేది, ఇది పని కదా. ప్రొడ్యూసర్ అందరూ ఒకటే కదా, పేరెంట్స్ అయితే కూడా బాగా చేయాలి కదండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఐ థింక్ వీఆర్ డన్ విత్ ద క్వశ్చన్స్. ప్లీజ్, థ్యాంక్ ಯು. ಅದು ಈಗಲೇ ಹೇಳಲ್ಲ. ಫಸ್ಟ್ ಈಗ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಫಸ್ಟ್ ಜನದಿಂದ ಒಳ್ಳೆ ಹೆಸರು ತಗೊಳ್ಳೋಣ, ಆಮೇಲೆ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಓಕೆ. ಫಸ್ಟು ಈ ಮಾಡಕ್ಕೆ ಬಂದಿದ್ದೀವಲ್ಲ, ಈ ಕೆಲಸದಲ್ಲಿ ಜನ ಖುಷಿಪಟ್ಟು ಇದು ಸರಿಯಾಗಿ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ಅಂದರೆ ಅದೇನು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನೋಡೋಣ.